కూటమి ప్రభుత్వ అవినీతిపై ప్రజల దృష్టి మళ్లించేందుకే లిక్కర్ స్కామ్ అంటూ ప్రచారం చేస్తున్నారన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ హయాంలోనే అసలైన మద్యం అవినీతి ఫైళ్లలో సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు అంటూ విమర్శించారు. పిట్టకథలు కట్టుకథలతో లిక్కర్ స్కామ్ దర్యాప్తును సాగిస్తున్నారన్నారు. ఎక్కడో దొరికిన నోట్ల కట్టలకు లిక్కర్ స్కామ్కు ముడి పెడుతున్నారన్నారు సజ్జల. స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. మూలం లేదు ఇక్కడ. స్కామ్ ఎక్కడనేది తెలియట్లా. ఊడలు మెయిన్ స్కామ్ కు బేస్ అయిందనే తెలియట్లా. ఊడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఓ రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్ లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేక, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పథకాల గురించి ఉండదు, పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు, లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు. ఇవే కనపడుతుంటాయి.